శతాబ్దాల ఎదురు చూపులు ఫలించే గడియలు ఆసన్నమయ్యాయి. కాసేపట్లో అపురూప ఘట్టం ఆవిష్కృతం కానుంది. జగమంతా సంబరపడేలా, భక్తి పారవస్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కాసేపట్లో అంగరంగ వైభవంగా జరగనుంది. అభిజిత్ లగ్న ముహూర్తంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక శోభతో కళకళ్లాడేలా తయారు చేశారు. మరోవైపు అయోధ్యలో భారీ భద్రతా చర్యలు చేపట్టారు. డ్రోన్లతో గస్తీ నిర్వహిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 51 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. ఈ మహాఘట్టంలో దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7,000 మంది పాల్గొనబోతూ ఉన్నారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులు ఉన్నారు. రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వారిని ఈ కార్యక్రమానికి పిలిచారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులను కూడా ఆహ్వానించారు. వీరిలో ఇప్పటికే చాలా మంది అయోధ్యకు కూడా చేరుకున్నారు. ప్రతిపక్ష నేతలను ఆహ్వానించిన వారెవరూ హాజరు కావడం లేదు. అయితే గడ్డ కట్టే చలిలో కూడా దేశం నలుమూలల నుంచి పలువురు పాదయాత్ర ద్వారా సైకిళ్లపైన, వాహనాలపైన అయోధ్యకు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా మనం చూసినట్లయితే అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి అంగరంగ వైభవంగా అయోధ్య నగరమంతా కూడా ముస్తాబయింది. అప్పుడు పురాణాల ప్రకారంగా బాలరాముని యొక్క ఆగమనాన్ని ఏ రకంగా అయితే అయోధ్య వాసులు అప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారో అదేవిధంగా ఇప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి జగదబి రాముడి విశేషాలను తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే అంటే 500 సంవత్సరాల నాటి ఒక కళ సాకారం కాబోతోంది. ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. మరికొద్ది గంటలే దానికి సమయం ఉంది. కేవలం 84 నిమిషాల్లోనే, సెకండ్లలోనే ఈ యొక్క క్రతువు కూడా ముగించబోతున్నాం. అంటే ఇన్ని రోజుల ట్రావెల్ ఒక ఎత్తు అయితే ఆ స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ చేసేటువంటి ఆ సెకండ్ల కాలం అనేది మరొక ఎత్తుగా భావించవచ్చు. ఇంత అద్భుతమైన ఘట్టం మన జన్మలో కలుగుతున్నందుకు మీకు ఏమనిపిస్తుంది? మీ మాటల్లో ఈ అద్భుత ఘట్టాన్ని వివరించండి. అమ్మా, 500 సంవత్సరాల నుంచి రామచంద్రమూర్తి పుట్టిన ప్రదేశములో ప్రతిష్ఠ చేసి పూజ చేసుకోలేనటువంటి దుస్థితిలో మనం అందరం ఉన్నాం. అదంతా బయటికి వెళ్ళి ఇన్ని 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠ అనేటటువంటిది అక్కడ జరగటము నిజంగా అది అనిర్వచనీయమైనటువంటి ఘట్టం. ఉపనిషత్తులు చెప్తాయి, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ ఇంకా వాక్కులు మాట్లాడలేవో, ఎక్కడికి ఇంకా మనస్సు చేరలేదో ఆ పైన పరమాత్మ ఉంటాడు అని. అలా వాక్కులు, మనస్సు అన్నీ ఆగిపోయేటటువంటి ఘట్టం, ఆ పైన ఘట్టము ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతిష్ట. ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఆ రామయ్య గురించి, ఆ రామయ్య మాహాత్మ్యం గురించి, ఆ రామయ్య యొక్క వైభవం గురించి మనమందరం ఎదురు చూసిన ఎదురుచూపుల గురించి. ఈ 500 ఏళ్లలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఎన్నో కుటుంబాలు ఛిద్రమైపోయినాయి దాడుల్లో. వాళ్ళందరూ ఈ రాముణ్ణి కాపాడటం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళందరూ చూడలేకపోయారో లేరో, వాళ్ళందరి త్యాగ ఫలం వల్ల ఇవాళ మళ్ళీ మనం పునః ఈ 2 కళ్ళు ఏం అదృష్టం చేసుకున్నావయో ఈ కాలంలో ఉన్నవాళ్ళవి, ఆ అన్ని కళ్ళు కూడా అటు ఇటు కాకుండా సూర్యనారాయణమూర్తి ఎక్కడ ఉంటే పొద్దు తిరుగు పువ్వు అటు తిరిగినట్టుగా మొత్తము విశ్వంలో ఉండేటటువంటి అందరూ సనాతనమైనటువంటి ధర్మానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి అయోధ్య వైపు తిరిగారు. ఎందుకయ్యా అంటే ఆ సూర్యుడు ఇవాళ అయోధ్యలో ఉన్నాడు. ఆ రఘువంశ సంపన్నుడు, కుల సంపన్నుడైన రామచంద్రమూర్తి, మర్యాదా పురుషోత్తముడు అక్కడి నుంచి వాళ్ళ ప్రతిష్ట కాబోతున్నాడు. కాబట్టి మన మనస్సందరి మనస్సులు పొద్దుతిరుగుడు పువ్వుల్లాగా ఆ స్వామివారి వైపు తిరిగి అయోధ్య వైపు మనం చూస్తున్నాం. ఇన్ని రోజులు ఆగిందొకెత్తు. దేవతలందరూ కూడా దివ్యమైనటువంటి ఘట్టాలు జరిగేటప్పుడు ఎదురు చూస్తారు అని. ఆనాడు రామచంద్రమూర్తి వైకుంఠంలో ఉండేటటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దేవతలు, ఋషులు, మునులు, ప్రజలు అందరూ కూడా ప్రార్థన చేశారు. అయ్యా, ఈ రావణుడు మిగతా అయినటువంటి రాక్షసుల యొక్క భారముతో మేము అల్లాడిపోతున్నాం, మా అందరికీ కూడా ఓ మార్గాన్ని చూపించాలి తండ్రి అంటే
రాముడిగా ఉద్భవిస్తాను అని వరమిచ్చాడు. ఆ ఉద్భవిస్తానని వరమిచ్చినటువంటి రామచంద్రమూర్తి కౌసల్యా గర్భములో 12 నెలల పాటు ఉండి ఆయన ఉద్భవించేటటువంటి క్షణము అందరూ కూడా ఆశ్చర్యముతో, ఆనందముతో, చాలా అత్యుత్తమమైనటువంటి ఉత్సాహముతో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవతలు కూడా ప్రతి క్షణము అయోధ్య వైపే చూశారు. మళ్ళీ ఆ దేవతల దగ్గర నుంచి ఈ మానవులైన మనందరి దాకా కూడా అయోధ్య వైపే ఆ రోజు ఎలా చూశారో అలా చూస్తూ ఉన్నాం. అయితే ఏమిటయ్యా ప్రత్యేకత? ఆ 84 సెకండ్లే ఎందుకు? మిగతా అంతా కాలమే కదా, ఇది కాలమే, అది కాలమే, అన్నీ కాలమే. కాలములో ఈ 84 సెకండ్లకి ప్రత్యేకత ఏమిటి అనే మాట వస్తే విశేషం ఏమిటయ్యా అంటే అభిజిల్ లగ్నం అంటారు దాన్ని. అభిజిల్ లగ్నము అంటే సూర్యనారాయణమూర్తి ఆ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో, మన దగ్గర కాదు, ఎక్కడైతే రామచంద్రమూర్తి ప్రతిష్ట అవుతోందో అక్కడ నడి నెత్తి మీద ఉండేటటువంటి సమయం. ఆ సమయంలో గనక మనం ఒక చెక్కనో ఒక పుల్లనో దేన్నో తీసుకొని వెళ్ళి అక్కడ ప్రతిష్ట చేస్తే దాని నీడ అటు ఇటు పడదు. అంటే శుద్ధమైనటువంటి వెలుగుని మాత్రమే దర్శించే కళ్ళు స్వామివారివి. స్వామివారి కళ్ళని మనం దేంతోటి పోలుస్తామమ్మా? అరవింద దళాయతాక్షం అంటాం. ఆ తామర రేకుల లాగా ఉండేటటువంటి కళ్ళు. తామర రేకుల ప్రత్యేకత ఏమిటి? అది నీడలో విచ్చుకోదు, సూర్యనారాయణమూర్తి కిరణం ఉంటేనే విచ్చుకుంటుంది. అలా ఏమాత్రము చీకటిని తెలియనటువంటిది, అజ్ఞానము తెలియనటువంటి ఆ కన్ను తెరుచుకోవాలి అంటే నీడ అటు ఇటు పడకుండా ఉండాలి. ఆనాడు రామచంద్రమూర్తి పుట్టినటువంటి సమయము కూడా అభిజిల్ లగ్నమే. ఈనాడు ప్రతిష్ట జరుగుతున్నటువంటిది కూడా అభిజిల్ లగ్నమే. దాని ఛాయ అటు ఇటు పడకుండా ఉండేటటువంటి సమయం ఆ 84 సెకండ్లు మాత్రమే ఉంటుంది. కాబట్టి అలాంటి 84 సెకండ్లని ఎంచుకొని సూర్యుడు, భూమాత ఎవరు? సీతామాత. అక్కడ ఉన్నటువంటి వాడు రాఘవుడు, రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి రఘువంశానికి చెందినటువంటి సూర్యుడు భూమి మీదకు వచ్చి ఏ నీడా లేకుండా సీతని నేను పొందబోతున్నాను, ఈ ప్రకృతినంతా పులకింపజేయబోతున్నాను అని చెప్పినటువంటి సందేశాత్మకమైనటువంటి మహత్తరమైనటువంటి ఘట్టము ఈ 84 సెకండ్లలో ఆవిష్కరించుకోబోతున్నాం. కాబట్టి ఆనాడు అయోధ్యలో ఎలా ఉందో ఈనాడు అలాంటి వాతావరణం. ఈనాడు ఉన్నటువంటి మనమందరము ధన్యులము. మనము మన కళ్ళతోటి చూడబోతూ ఉన్నాం ఈ ఘట్టాన్ని. అలాని రామాలయం అనగానే రామాలయం లేనటువంటి వీధి అనేది ఉండదు, మనకి ఊరనేది కనిపించదు. రాముల వారి స్మరణ చేయని భక్తులు, హిందువులు ఉండరు అంటే అతిశయోక్తి కాదండి. అయితే రామాలయం అనగానే మనకి ఎలాగా విగ్రహాలు రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామితోనే మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ అయోధ్యలో మనం చూసినట్లయితే బాలరాముని విగ్రహం అంటే రామ్లల్లాగా మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే సహజంగా ఉండేటువంటి రాముల విగ్రహానికి బాలరాముని విగ్రహానికి ఏంటి విశిష్టత ఏంటి? మనందరి కొట్లాట దేని గురించమ్మా? రాముల వారిని అయోధ్య రామ జన్మభూమి, అవునా? రాముడు జన్మించినటువంటి భూమి అన్నప్పుడు రాముడు జన్మించినటువంటి భూమిని ప్రతి పుష్కరానికి ఒక్కొక్క ఇది మారుతూ ఉంటుంది. ప్రతి మనిషిలో 12 ఏళ్లకు ఒకసారి మారుతుంది. కాబట్టి 11 ఏళ్ల దాకా రామచంద్రమూర్తిని ఆ నీళ్లు ఎలా అయితే పుష్కరం వచ్చినప్పుడు, అంటే ఈ భూమి మీద ఎన్ని నదులు ఉన్నాయో గంగా, సింధు, సరస్వతి చ యమునా, గోదావరి, నర్మదా, కృష్ణ, భీమరథీ చ ఫల్లు సరయూ, శ్రీగండకీ, గోమతి, కావేరీ, కపిలా, ప్రయాగ, నిరత, వేత్రావతీత్యాదయో నద్యశ్రీ హరిపాద పంకజ భవాః కుర్వంతు వాం మంగళం అంటాం. ఈ మొత్తము బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క నదికి పుష్కరాన్ని ఇస్తాడు. ఒక మొత్తము 12 పుష్కరాలు పూర్తయితే అప్పుడు బృహస్పతి యొక్క ఒక్క ప్రదక్షిణం పూర్తవుతుంది. ఈ ఒక్క ప్రదక్షిణంతో మన శరీరంలో మార్పులు వస్తాయి. ఈ నదులన్నీ కూడా మన శరీరంలోనూ ఉన్నాయి. అలాగే రామయ్యలో కూడా వస్తాయి. కాబట్టి 11 ఏళ్ల దాకా ఉండేటటువంటి రామయ్య ఏ మార్పు లేనటువంటి బాలరాముడిగా మనం అందరం గుర్తిస్తాం. కాబట్టి అక్కడ మనం జన్మస్థలమని పోట్లాడాం. కాబట్టి ముందు జన్మస్థలానికి గుర్తుగా రామాయణం ఎక్కడ ఆరంభమవుతుందమ్మా? రామాయణం
బాలరాముడితోటే ఆరంభమవుతుంది. బాలరాముడిగా వచ్చిన ఆయన మొట్టమొదట ఆయనే వచ్చాడు. ఆ తర్వాత భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ రావడం. కాబట్టి ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు బాలరామ ప్రతిష్ఠ చేస్తున్నాం. డిసెంబర్లో మళ్ళీ పైన రెండో అంతస్తు, మొదటి అంతస్తు మొత్తం పూర్తయిన తర్వాత సీతారామ విగ్రహ ప్రతిష్ఠ అప్పుడు జరగబోతోంది. కాబట్టి అంచెలంచెలుగా రామతత్వాన్ని మొత్తాన్ని చూపించేటటువంటి ప్రతిష్ఠ. కాబట్టి రామాలయం అనేటటువంటిది ఆద్యముగా బాలరాముడిగా ఇప్పుడు వస్తోంది. ఇక సీతారాములుగా అనేకమైనటువంటి పట్టాభిషేక రాముడిగా కూడా అనేక రకాలుగా ఆ రామచంద్రమూర్తిని అయోధ్యలో ఇక్కడి నుంచి ప్రతిష్ఠ చేసుకోబోతున్నాం. ఇది తొలి అడుగు మాత్రమే రామచంద్రమూర్తి రావడానికి. అలానే ప్రాణ ప్రతిష్ఠ ఈ సంబరం మొత్తాన్ని వివరించగలుగుతారా అండి? అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసే ముందు అంటే సహజంగా జరిగేటువంటి దేవాలయాల్లో ఉండేటువంటి క్రతువు, ఇక్కడ చేసేటువంటి క్రతువు సేమ్గా ఉంటాయి? అన్నీ ఒకటేలాగా ఉంటాయమ్మా. జలాధివాసాలు ఉంటాయి, ధాన్యాధివాసాలు ఉంటాయి, శయ్యాధివాసాలు ఉంటాయి. ఇలా అన్ని అధివాసాలు మొత్తము భారతదేశంలో ఉండే ప్రముఖమైనటువంటి నదుల జలాలు అన్ని నీళ్లు తీసుకొని వచ్చి అక్కడ అనేకమైనటువంటి కుండాలు, 114 పైన కుండాలు అనుకుంటా, దాదాపు అన్ని కుండాలని అక్కడ ఏర్పాటు చేసి ఈ అన్నిటిలో ఓషధులన్నిటినీ, ప్రకృతిలో ఉండే ఓషధులన్నిటినీ కూడా తీసుకొని వచ్చి ఆ ఓషధులతోటి మొత్తం అంతా కూడా నింపి ఆ ఓషధులలో జలాధివాసాలు, ధాన్యాధివాసాలైనాయి, శయ్యాధివాసాలు అవుతున్నాయి. ఇలా విశేషమైనటువంటి అధివాసాలన్నీ చేసి ప్రకృతి అంతా రామమయం, ఈ జలాలన్నీ రామమయం, ఆ ఆకాశం అంతా రామమయం, ఆ సూర్యనారాయణమూర్తి చంద్రుడంతా రామమయం, అలాగే కనిపించే బ్రహ్మాండాలంతా రామమయం, అదేవిధంగా బయట ఉండేటటువంటి అగ్నితత్వం అంతా రామమయం, అదే జలతత్వం అంతా రామమయం, భూతత్వం అంతా రామమయము, వాయుతత్వం అంతా రామమయము అని మొత్తము పాంచభౌతికమైన తత్వాలన్నిటిలోనూ నిండి ఉన్నటువంటి నిర్గుణ నిరాకారుడైనటువంటి రామచంద్రమూర్తి. ఎలాంటి రామచంద్రమూర్తి అంటే త్యాగబ్రహ్మ చెప్తారు, కదలేవాడు కాడే రాముడు, కథలెన్నో గలవాడే రాముడు, తుది మొదలే లేనివాడే, తుది మొదలంతా తానైనాడే. ఆ రాముడు ఎలాంటి వాడయ్యా అంటే కదిలేవాడు కాడు, ఆ నిర్గుణ నిరాకారుడై అనంతుడైనటువంటి రామచంద్రమూర్తే ఈ రామచంద్రమూర్తి కూడా. కానీ జనాలని ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఆ పరమాత్మ ఆయన ఉపాసకుల యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేయడం కోసం, పూర్తి చేయడం కోసం రూపాన్ని ధరిస్తాడు. కాబట్టి అలా ప్రార్థన చేశారు. కాబట్టి స్వామి రామచంద్రమూర్తి అద్భుతంగా ఇవాళ ఈ సమయములో ముహూర్తం ముందు అనేక రకాలైనటువంటి అధివాసాలు అన్నీ పూర్తి చేసుకొని ఆ యంత్రాలన్నీ కూడా పూజింపబడి యంత్రాలన్నిటికీ కూడా బలాన్నిచ్చి అనేకమైనటువంటి ఆగమోక్తమైనటువంటి తంత్రాలతో అద్భుతమైనటువంటి దీక్షితులతో దేశములో ఉండేటటువంటి ప్రకాండులైనటువంటి పండితులందరి యొక్క సమక్షములో విశేషముగా ఇవాళ ఆయన అలంకారాదులు అన్నీ కూడా చేసుకోవడానికి యోగ్యమైనటువంటి రాముడిగా ఏర్పాటవుతున్నాడు. ఇప్పుడున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్ళ మీద చాలా విశేషంగా చెప్తున్నారు, అరవింద దళాయతాక్షం. ఇంకా కళ్ళు రెండు కూడా తెరవబడలేదు, కానీ తెరిచిన తర్వాత మాత్రం ఆ కళ్ళని ఒక్కసారి చూసినటువంటి వాడు మళ్ళీ అయోధ్య వదిలి నేను బయటికి వెళ్ళాలా అంటే ఎలాంటి రాముడు? పుంసాం మోహన రూపాయ, మగవాళ్ళకి కూడా ఆ రూపాన్ని చూస్తే మోహం కలిగి అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపించేటటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ దేహము, ఆ జానుబాహు అరవింద దళాయతాక్షం, మామూలు రూపం కాదు, నీలమేఘశ్యాముడు. అంత అందమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క విగ్రహాన్ని యథాశాస్త్రీయముగా ప్రాణప్రతిష్ఠ మంత్రాదులన్నిటితోటి కూడా చేసి ఈ అద్భుతమైనటువంటి మహోత్సవానికి సిద్ధం చేశారు. ప్రాణప్రతిష్ఠ సకాలములో 12:29 నిమిషాలకి మొదలై అక్కడ నుంచి 84 నిమిషాల పాటు చాలా విశేషంగా జరగబోతోంది. కాబట్టి అన్నీ ఆ వైదికముగా, సవైదికముగా, ఆగమోక్తముగా, సక్రతు పురస్సరంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. అందుకనే అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణులు, దక్షిణాంనాయ శ్రీ శృంగేరి పీఠాధీశ్వరులు వారు ఒకటే మాట చెప్పారు, ఈ సమయములో అందరూ కూడా ఇళ్లల్లో శ్రీరామ జయ రామ జయ జయ రామ,
శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఆ స్వామిని తలుచుకుంటూ రామ భుజంగ ప్రయాత స్తోత్రం చదువుతూ చక్కగా దీపాలు పెట్టుకొని అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు స్వామివారి దగ్గర అక్కడ పటము దగ్గరో విగ్రహము దగ్గరో వేసి అవి మొత్తము కుటుంబం అంతా వేసుకుండేట్టు ఇవాళ ప్రతి ఇంట్లో పరవాన్నం వండబడాలి, ఏదో ఒక భక్ష్యము ఏదో ఒక తీపి పదార్థము వండబడాలి. ఆ సమయంలో రామచంద్రమూర్తి ప్రతిష్ఠ కాగానే మా ఇంట్లోకే రాముడు వచ్చాడు, నా హృదయంలోకే రాముడు వచ్చాడు అన్నట్టుగా ఆ రామచంద్రమూర్తికి ప్రసాదాన్ని చూపించి ఆ దీపాలను వెలిగించి అందరము కూడా ఇవాళ రామప్రసాదాన్ని తీసుకోవాల్సినటువంటి శుభ తరుణం ఇది. అలాంటి తరుణం మరి కొద్దిసేపట్లోనే ఆవిష్కృతం కాబోతోంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా. మరి నీలమేఘశ్యాముని యొక్క విశేషాలు మరిన్ని తెలుసుకో. అయోధ్యలో మరి కాసేపట్లో అపురూప ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. జగమంతా సంబరపడేలా, భక్తి పారవస్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం మరి కాసేపట్లోనే అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే పలువురు విఐపీలు, వివిఐపీలు, అలానే సాధు పుంగవులు అందరూ కూడా అయోధ్య ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ లైవ్ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వెళ్లారు. అలానే నిన్ననే రజనీకాంత్, అలానే పవన్ కళ్యాణ్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. పలువురు విఐపీలు, వివిఐపీలు అందరూ కూడా అయోధ్యలోని బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తరలి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇప్పటికే చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. దాదాపు 7,000 మంది వరకు కూడా విఐపీలు, వివిఐపీలు యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కుటుంబ సమేతంగా ఆయన అయోధ్యలోని బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి చేరుకున్నారు. అలానే రజనీకాంత్, పవన్ కళ్యాణ్, కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావడానికి అయోధ్యకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగబోతోంది. సో మన విజువల్స్ లో కూడా చూడొచ్చు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు. మొత్తం 7,000 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. అధికార పక్షమనే కాదు, ప్రతిపక్షంలో ఉన్నవారు, సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కాబోతూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీరాముని విగ్రహాన్ని మరి కాసేపట్లోనే ప్రతిష్ఠించబోతూ ఉన్నారు. ప్రధాని మోదీ కూడా 10:30 తర్వాత అయోధ్య ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఆయన 10:55 ఆయన టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళబోతున్నారు. ఇప్పటికే శాస్త్రోక్తంగా అన్ని పూజా క్రతువులను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఇప్పటికే అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ చేశాయి. అయోధ్య నగరమంతా కూడా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మరి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కోసం ఇప్పుడే అయోధ్య ముస్తాబైంది. మరికొద్ది గంటల్లోనే ఆ కార్యక్రమం కూడా జరగబోతోంది. బంగారయ్య శర్మ గారు, మనం చూసినట్లయితే బాల రూపంలో ఉన్నటువంటి స్వాముల విషయంలో ఒకసారి మాట్లాడుకుందాము. బాలకృష్ణుడి రూపంలో అల్లరి చేష్టల గురించి మనం ప్రస్తావించుకుంటూ ఉంటాము, కృష్ణుడి చేసినటువంటి బాల్యంలో చేసిన అల్లరి చేష్టల గురించి. అలానే మరి శ్రీరాముడు అలాంటి అల్లరి చేష్టలు ఏమైనా చేసినట్టుగా మనకి ఇతిహాసాల్లో ఎక్కడ పురాణాల్లో ఏమన్నా ఉందంటారా? సాధారణంగా మనందరికీ సామెత బాగా తెలుసు, ఎవరైనా బుద్ధిగా కనిపిస్తే రాముడు మంచి బాలుడు అంటారు. కాబట్టి ఆ రాముడు మంచి బాలుడు అనేటటువంటి పదం ఏమిటయ్యా అంటే ఎక్కువ అల్లరి చేసేవాడు కాదు అని. ఆయనకు అన్నం పెడుతుంటే తినేవాడు కాదు, తినకపోతుంటే ఆ భోజనం చేయడం కోసం ఆయనకి చంద్రుణ్ణి తీసుకొచ్చి అద్దములో చంద్రుణ్ణి చూపించి అనేక రకాలైనటువంటి పనులు చేస్తే తప్ప ఆయన భోజనం చేసేవాడు కదట. ఇటు అటు ఉరుకుతూ ఉండేవాడు, తిండి తినకుండా తప్పించుకుంటూ ఉండేవాడు. అప్పుడు కైకమ్మ వెంటబడుతూ ఆ కైకేయే ఆవిడ తీసుకొని వెళ్ళి ఆవిడ పెడుతుండేదట రామచంద్రమూర్తికి, అదిగో 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 రామచంద్రుడు, అదిగో చంద్రుడు 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 అని. అందుకనే మనకి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇందులో రామాయ అని దశరథుడు పిలిచేవాడు, రామభద్ర అని కౌసల్య పిలిచేది, రామచంద్ర అనేటటువంటి మాటతో కైకేయి పిలిచేది. కారణం ఆవిడకి చంద్రుడితో ఉన్న అనుబంధం బాగా గుర్తు. అందుకని రామచంద్ర రామచంద్ర
అని ఆ తల్లి పిలుస్తూ ఉండేది. అలా రామచంద్రుడితోటి. అయితే ఆయన చేసేటటువంటి అనుగ్రహాలు బాల్యంలోనే ఎలా ఉండేవంటే, ఒకసారి అంటే ఇవి వాల్మీకేతరంగా కొన్ని ఉంటాయి. ఈయన పుట్టాడట. పుట్టంగానే ఆ రోజు రాత్రి అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఒక ఆయన మాత్రం ఏడుస్తున్నాడట. ఏమిట్రా వీడు ఎందుకు ఏడుస్తున్నాడు, ఎవరు ఏడ్చేది అని చూశాడట రామయ్య. చంద్రుడు ఏడుస్తున్నాడట. అదేమిటయ్యా చంద్ర, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు రామచంద్రమూర్తి. అప్పుడే పుట్టంగానే మొదటి బాల్య చేష్ట 12 నెలలు తల్లి గర్భంలో ఉండడం. 12 నెలల పాటు ఉన్నాడమ్మా. తల్లిని కూడా ఏడిపిస్తూ లోపలే ఉండే. ఏమిటయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అది కాదు రామా, నువ్వు మధ్యాహ్నం 12ంటికి అభిజిల్ లగ్నంలో పుట్టావు, వీళ్ళందరూ పుట్టినప్పుడు చూసి సంబరం చేసుకుంటున్నారు, నేను చూడలేకపోయానే అని ఏడుస్తున్నా అన్నాడు. ఓహో అదే నీ ఏడుపు, సరే ఏం కంగారు పడకు, వచ్చే జన్మలో వచ్చే అవతారములో నేను నువ్వు చూస్తుండగా పుడతాను. అది కృష్ణావతారం, చంద్రుడి ఘట్టం. అర్ధరాత్రి పూట పుడతాడు. సరే ఆ సమయంలో పుడతాను అన్నాడు. మళ్ళీ ఏడుస్తున్నాడట. అది చెప్పిన తర్వాత కూడా అదేమిటి, ఇప్పుడే వరం ఇచ్చా కదా మళ్ళీ ఏడుస్తావేమిటి? అది కాదు స్వామి, అప్పటిదాకా నేను చూడలేదనే బాధని నేను ఎట్లా తట్టుకోవాలి అంటే, ఈ జన్మకి నీతోటి నాకు సంబంధం లేదా అంటే, అప్పుడు ఆయన నా పేరు వెనక నీ పేరు తగిలి ఉంటుందిలేవయ్యా, రామచంద్రుడు అనేటటువంటి ఖ్యాతి నాకు ఉంటుంది కాబట్టి నన్ను తలుచుకున్న క్షణాన్నే నిన్ను కూడా తలుచుకుంటారు అని చెప్పి ఆ చంద్రనామాన్ని అక్కడ అనుగ్రహిస్తాడంటే, బాల్యము నుంచే స్వామివారు అలా చంద్రుడు ఏడవడం, ఆయన ఏడుపు అనేటటువంటి ఆర్తిని తీర్చడం, ఇలా భోజనం చేయకుండా ఇటు ఇటు తిరగడం. ఇక వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఓ అర్ధరాత్రి పూట తలుపు కొట్టాడు. వశిష్ఠుల వారిని లోపల నుంచి వశిష్ఠుల వారు అడిగారు ఎవరు అని. ఎవరంటే ఈయన ఏం చెప్తాడు బయట నుంచి. అందుకని వెంటనే ఈయన చెప్పిన సమాధానం, అది తెలుసుకుందామనే మీ దగ్గరకు వచ్చాను గురువు గారు అని తలుపు కొట్టాడు. అంటే అప్పుడే వచ్చింది యోగ వాసిష్టం అనేటటువంటి గ్రంథం. అలా అద్భుతమైనటువంటి లీలలు చిన్నతనం నుంచి రామచంద్రమూర్తి ఆయన బుద్ధిగా ఉంటూనే ఆనందాన్ని కలిగించేవాడు. ఈయన చిలిపి పనులు చేస్తూ ఆనందాన్ని కలిగించేవాడు. ఈ రెండూ బాల్య దశలో అసలు తనివి తీరనటువంటి భాగ్యాన్ని పొందేవి. అందుకే త్యాగరాయ స్వామి వారు ఒక కీర్తనలో, తపమేమి చేసెనో మును కౌసల్య తపమేమి చేసెనో, తళుకు చెక్కిలి ముద్దు బెట్ట కౌసల్యమును తపమేమి చేసెను. రాముణ్ణి చూడాలి అంటేనే తపస్సులు చేయాలి, రామ దర్శనం కావాలంటే 1000 సంవత్సరాల పాటు గడుపుతూ పోవాలి, ఎన్ని చేసినా రాముడి దర్శనం కాదు. అలాంటిది తపస్సు ఏం చేశాడయ్యా ఆ కౌసల్య తపస్సు ఏం చేసింది, పట్టుకొని బిగిచ్చి ఒత్తిపెట్టి ఆ తలికి చెక్కుల మీద ముద్దు పెట్టుకుంది అంటే ఆ పరమాత్మని ఏం తపస్సు చేసిందయ్యా. అలా ఒదిగిపోయేవాడట రామచంద్రమూర్తి. శ్రీరామ రారాయని పిలువ దశరథుండు మను తపమేమి చేశాను. ఓ పక్కన బైరిగడ్డాలు వేసుకొని 5000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఆ రాముణ్ణి చూడాలని అందరూ తపస్సు చేస్తుంటే, అప్పటికీ ఆయన కనిపించకుండా తిరుగుతూ ఉంటే, ఈ దశరథుడు ఏం తపస్సు చేశాడండి. శ్రీరామ రారాయని పిలువ, రారా శ్రీరామ అనగానే ఆయన ఉరుక్కుంటూ ఈయన దగ్గరికి వస్తున్నాడట. ఏం తపస్సు చేశాడు, ఏమి లీలలు చేస్తున్నాడు ఈ బాల్యంలో, మాకేమో ఇంత కష్టమా, ఈయనకేమో ఇంత అనుగ్రహమా అని రకరకాలైనటువంటి రామచంద్రమూర్తి యొక్క లీలలు. బాల్యములోనే అనేకమైనటువంటి శస్త్రాస్త్ర విజ్ఞానం కలిగినటువంటి వాడు, బాల్యములోనే తాటకని సంహరించినటువంటి వాడు, బాల్యమునందే అహల్య ఉద్ధరణ చేసినవాడు, బాలకాండ అయ్యే లోపలకే సీతా అమ్మవారిని వరించినటువంటి వాడు రామచంద్రమూర్తి. అది గొప్పతనము. రాముడు అనేకమైనటువంటి లీలలు మహాత్మ్యాలు చేస్తూ ఉండేవాడు. కృష్ణయ్య పుట్టినటువంటి రోజులలోనే ఆయన పూతన సంహారం చేస్తే ఈయన తాటకా సంహారం చేశాడు. ఏం చెప్తున్నాడయ్యా రాముడు, ఆయన లీలలు కూడా చాలా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి లీలలు ఉంటాయి. తాటకిని చంపాడు, అహల్యని ఉద్ధరించాడు, సీతని వరించాడు. తాటకి తమో గుణానికి గుర్తు. మనందరిలో తమో గుణం, బద్ధకం ఉంటుంది, లేజినెస్. దాన్ని చంపేయాలి అని చెప్పాడు.
ఇక మనలో అందరిలో రాజసం ఉంటుంది. నేను, నాది, నాకు సంబంధించింది, నా 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 అని ఎప్పుడు మన సుఖం కోసం ఏడుస్తూ ఉంటాం. దీన్ని రాజసం అంటారు. దీన్ని సంస్కరించుకోవాలి, ఆత్మస్పర్శతోటి సంస్కరించుకోవాలి అని చెప్పి సీతని వరించాడు. సత్వగుణముతోటి వరించాలి సీతా అమ్మవారిని, అంటే సత్వగుణం సీతా అమ్మవారు వరించాలి. ఇది రాముడు చేసేటటువంటి ప్రతి పనిలోనూ ఒక అద్భుతమైన లీల ఉంటుంది. ఇవన్నీ బాలకాండలోనే మనం చూస్తాం. ఇలా అనేకమైన లీలలు ఉన్నాయమ్మ బాలకాండలో. అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే శ్రీరాముని జన్మస్థలి అయోధ్య. అయోధ్య నగరం శ్రీరాముని జన్మస్థలి అవ్వటం వల్ల అంత ప్రాచుర్యం పొందింది అనుకోవాలా, లేదా అయోధ్యకి ఏమన్నా స్థల పురాణం ఉందా? అయోధ్య సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటమ్మ. ఓకే. రాముడు రాకముందు నుంచి కూడా అది మోక్షక్షేత్రమే. ఓకే. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తయతే మోక్షదాయక. రామచంద్రమూర్తి రాకముందు నుంచి కూడా అయోధ్య మోక్షపురమే. అందుకనే రామచంద్రమూర్తి వైకుంఠం నుంచి ప్రత్యక్షంగా అయోధ్యకు వచ్చింది. ఆ అయోధ్య నుంచే తన ప్రజలందరినీ సరయూ నదిలోంచి వైకుంఠానికి తీసుకెళ్ళాడమ్మ. అంటే వైకుంఠానికి దారెక్కడుందయ్యా ఈ సృష్టిలో? అయోధ్య నుంచే ఉంది అని చెప్తారు. సప్తమోక్ష నగరాల్లో కూడా అయోధ్య ప్రధానమైంది. అందుకని అయోధ్యకు అంత ప్రాధాన్యం. ఏమండి, రాముడు తెలంగాణకి రావచ్చు కదా, అయోధ్యలోనే ఎందుకు అని అడిగితే అయోధ్య మోక్షపురం అండి. అందుకని మోక్షం ఇవ్వాలనే ఉద్దేశంతో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఈ 4 ఇవ్వాలి. కాబట్టి మొట్టమొదట ధర్మము అయోధ్యలో ఉద్భవించింది. రామో విగ్రహవాన్ ధర్మ. అక్కడి నుంచి అర్థ, కామ, మోక్షాలు ఈ 4 కూడా అయోధ్య నుంచి అనుగ్రహించాడు రామచంద్రమూర్తి. మోక్షపురి కాబట్టి మోక్షాన్ని ఇచ్చేవాడు కూడా సాకేత రాముడు కాబట్టి అలా రామచంద్రమూర్తి అయోధ్యలో పుట్టాడు. మరి మన తెలంగాణకి రాలేదా? వచ్చాడు ఆయన. ఎప్పుడు వచ్చాడయ్యా అంటే లేటెస్ట్గా వచ్చాడు. మిగతా వాళ్ళలాగా ఎప్పుడో నేను కృతయుగంలో త్రేతాయుగంలో వచ్చానన్నట్టు రాలా. రామదాసు వారు గుడి కడితే ఆ భద్రాచల క్షేత్రము నిమిత్తము ఈ ధనము వాడావు నువ్వు అని చెప్పి కోశాగార ధనం తీసుకున్నావు అని తీసుకొచ్చి ఆయన్ని గోల్కొండలో పెడితే ఆ గోల్కొండ నవాబైనటువంటి తానీషా దగ్గరికి తాను లక్ష్మణ సమేతుడై ఆనాడు విశ్వామిత్రుడి యొక్క మఖాన్ని లక్ష్మణ సమేతుడై వచ్చి ఎలా కాపాడాడో అలా రామదాసుని కాపాడడం కోసం ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా రామచంద్రమూర్తి అడుగు పెట్టాడు. కాబట్టి రాముడు అడుగు పెట్టనటువంటి ప్రదేశం లేదు. కీసరగుట్టలో రామచంద్రమూర్తి ప్రత్యక్షంగా వచ్చి శివలింగ ప్రతిష్ఠ చేశాడు బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి. కాబట్టి అనేకమైనటువంటి ఘట్టాలు రాముడి యొక్క పదస్పర్శ అన్ని చోట్ల ఉంది. కానీ ఆయన ప్రథమమైన మోక్షనగర్లో పుట్టి మిగతా భారతాన్నంతా కూడా చుట్టినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. మిథిలకు వెళ్ళేటప్పుడు తూర్పు, పుట్టింది ఉత్తరం, ఆ తర్వాత పర్ణశాల, చిత్రకూటము అని చెప్తూ మధ్యప్రదేశము, అక్కడి నుంచి దక్షిణానికి వచ్చాడు. ఈ దక్షిణానికి వచ్చినటువంటి స్వామి మళ్ళీ ఆ పూర్తిగా లంకానగరానికి వెళ్ళి ఆ లంకానగరం నుంచి మళ్ళీ తిరిగి వస్తూ మధ్యలో ప్రాంగుఖమైనటువంటి ప్రయాగ ప్రాంతానికి కూడా వెళ్ళి ఆ ప్రయాగ మీదిగా అంటే తూర్పు, ఉత్తరము, పశ్చిమము, దక్షిణము 4టిని చుట్టాడు భారతదేశంలో రామచంద్రమూర్తి. అలా చుట్టి నాయనా నేను ఎక్కడో పుట్టాను అని అనుకోవద్దు, ఎక్కడ పుట్టినా అంతటా నా పదస్పర్శ చేశాను. కాబట్టి ఈ కర్మభూమిలో మీరు ఏ విధమైన కర్మల్ని చేసినా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 కూడా మీరు పొందుతారు అని రామ పదస్పర్శ అయిన భూమి ఈ భరత ఖండము, భరత భూమి. చిన్న విరామం తీసుకుందాం. బంగారయ్య శర్మ గారు, బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరి కాసేపట్లోనే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే రామ జన్మభూమికి ఆయన చేరుకోబోతున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్టలో ప్రధాని మోదీ భాగస్వామ్యం కాబోతున్నారు. మధ్యాహ్నం 1:15 ప్రధాని మోదీ ఆ కార్యక్రమం అనంతరం ప్రసంగించబోతూ ఉన్నారు. మనం చూస్తున్నాం అయోధ్యలో మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. అయోధ్య ఎయిర్పోర్ట్ కు ప్రధాని చేరుకున్నారు. కాసేపట్లోనే ఆయన రామ జన్మభూమికి కూడా చేరుకోబోతూ ఉన్నారు.
బాలరాముని ప్రాణ ప్రతిష్టలో పాల్గొనబోతున్నారు ప్రధాని మోదీ. ప్రాణ ప్రతిష్టకు ముందు ప్రధాని 11 రోజుల పాటు ఉపవాస దీక్షను ఆచరించారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. దేశంలోని ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన అయోధ్య ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే రామ జన్మభూమికి ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత 1:15 మోదీ ప్రసంగించబోతున్నారు. దాదాపు 4 గంటల పాటు కూడా ప్రధాని మోదీ రామ జన్మభూమి ప్లేస్లోనే ఉండబోతున్నారు. ఇప్పటికే మనం చూసాం, భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్య మొత్తం కూడా చాలా టైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో బంగారయ్య శర్మ గారు, మనం ఇందాక మాట్లాడుకున్న దానికి కొనసాగింపుగా ప్రధాని మోదీ ఇప్పుడు మనం చూసినట్లయితే రామాయణానికి సంబంధించి ఉన్నటువంటి ఘట్టాల దేవాలయాలన్నీ కూడా ఆయన వెళ్ళారు, విజిట్ చేశారు. ఎస్పెషల్లీ రామేశ్వరం ఆలయం కూడా రాములి వారికి చాలా దగ్గరగా కనెక్టెడ్గా ఉన్నటువంటి దేవాలయాల్లో ఒక దేవాలయం. అక్కడే శ్రీరాముడు స్వయంగా శివుణ్ణి స్థాపించారు అనేది అంటూ ఉంటారు. అయితే ఇది ఎక్కడ వాల్మీకి రామాయణంలో కూడా ఎక్కడ ప్రస్తుతం లేదు. బట్ దీనికి ఎలా అథెంటికేషన్ అంటే ఏం చెప్తారు మీరు? మనకి వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, ఈ జగత్తులో ఉండేటటువంటి విజ్ఞానం అంతా కూడా వ్యాసుల వారి నుంచి వచ్చినటువంటి ఉచ్ఛిష్టమే అని చెప్తారు. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. వ్యాసుల వారు ఇవాళ చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. ఇవాళ కూర్మ జయంతి, కూర్మనాథుడి యొక్క జయంతి అయినటువంటి రోజు ఈ ప్రశ్న వేశావు. వ్యాసుల వారు రాసినటువంటి కూర్మ పురాణంలో, కూర్మ పురాణాంతర్గతంగా చాలా విశేషంగా రామచంద్రమూర్తి ఆయన యొక్క చరిత్రను అక్కడ వర్ణిస్తూ, రామచంద్రమూర్తి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ, శివలింగ ప్రతిష్ఠ చేశారు అని ఆ ప్రతిష్టా మహోత్సవ వైభవాన్ని మొత్తాన్ని కూడా చెప్తారు. వ్యాసుల వారి దగ్గర నుంచి ఏదొచ్చినా మనకు ఆధారమే, ఏది వచ్చినా. అంటే వాల్మీకి రామాయణము అన్నీ చెప్పలేదమ్మా. అంటే వాల్మీకి రామాయణంలో లేనిదల్లా లేనిదేనా అంటే కాదు. వ్యాసుల వారు దాన్ని చెప్పి వాల్మీకంలో దానికి వ్యతిరేకంగా లేకపోతే అదల్లా మనం అంగీకరించాల్సిందే. కారణము, శతకోటి ప్రవిస్తరం రామాయణం, 100 కోట్ల శ్లోకాలు ఉందట మొత్తం రామాయణంలో. ఈ 100 కోట్ల శ్లోకాలంటే మీరు ఎలా చెప్తున్నారు అంటే, రామచంద్రమూర్తి ఎన్ని వేల సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేశారు? 11,000 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. కాబట్టి 11 అయోధ్యలో ఆయన చేసినందుకు ఆ అడుగులు కూడా 11 అడుగులే. బాల్యానికి 11 అడుగులే. చూడు, అనేకమైన కొలతలు వేసుకొని 11 పెట్టారు. ఇప్పుడు ఆ 11,000 సంవత్సరాలు ఉన్న రాముడి చరిత్రలో, 12,000 సంవత్సరాల చిల్లర లోపు ఉన్న రాముడి చరిత్రలో 40 సంవత్సరాల చరిత్రే మనం రాసుకుంది వాల్మీకంలో, 24,000 శ్లోకాలు. అంతే కదా. పుట్టిన దగ్గర నుంచి ఆయన పెరిగి విశ్వామిత్రులతో పాటు వెళ్ళి వివాహం చేసుకొని అయోధ్యకు వచ్చి అక్కడి నుంచి అరణ్యవాసం చేసి అక్కడి నుంచి కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ దాకా కూడా మొత్తము 40 ఏళ్ల వయసు. ఆ తర్వాత ఎక్కడో ఉత్తరకాండలో చివరిలో ఉండేటటువంటి ఒక 15 ఏళ్ల ఘట్టాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి వివరించి చెప్పారు. దీని అర్థం ఏమిటి? 11,000 చిల్లర పైన ఉండే సంవత్సరాల చరిత్ర మనకి దొరకట్లా. కాబట్టి ఆ వాల్మీకంలో లేనటువంటిది వ్యాసుల వారు చెప్తే మనకు ఆధారమే. కాబట్టి కూర్మ పురాణంలో ఆయన చెప్పారు. ఎందుకు చేశారయ్యా అంటే, రావణాసురుణ్ణి చంపినప్పుడు రావణాసురుడిలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయమ్మా. ఏమిటి అంటే, అతను వేదం మొత్తం అవపోసన పట్టాడు. ఇప్పుడు రావణాసురుడు చచ్చిపోగానే వేదం అంతా కూడా ఓ శరీరం లేకపోతే, శరీరం ఉంటే వేద శబ్దం బయటకు వస్తుంది, లేకపోతే ఆవిడ అనాథ అయిపోయింది, ఆ శరీరాన్ని వదిలిపెట్టేసింది ఆ విద్య. కాబట్టి అంత శరీరాన్ని ఆశ్రయించినటువంటి వేదాన్ని నిరాశ్రయం చేశాను. కాబట్టి ఏం చెయ్యాలి అని ఒక శివలింగ ప్రతిష్ఠ చేసి ఆ శివలింగములో ఆ రావణాసురుడి యొక్క బ్రహ్మ విద్యని మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశాడు. అందుకనే బ్రహ్మహత్యా దోషం అంటే మనిషి చావడం కాదు, ఆ వేదం నిరాశ్రయమైంది అని అది మొత్తము తీసుకొచ్చి ఈ లింగములో ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి బ్రహ్మ విద్య అనేటటువంటిది ఒకటి. ఇక రెండోది, అతని దగ్గర అనేకమైనటువంటి శస్త్రాస్త్రాలు ఉన్నాయి.
ఈ శస్త్రాస్త్రాలన్నీ కూడా అతను వెళ్తే మళ్ళీ వాడగలిగిన వాడు లేడు. ఆ శరీరంలో ఉండే వీరత్వం అంతా కూడా చచ్చిపోయింది. కాబట్టి వీరత్వం అంతా కూడా నిరాశ్రయమైంది. కాబట్టి దానికోసము పట్టీశ్వరంలో ఒక శివలింగ ప్రతిష్ఠ చేశారు. అక్కడ రావణాసురుడి నుంచి అనాథైన వీర లక్షణాలన్నింటినీ తీసుకొచ్చి అందులో ప్రతిష్ఠ చేశారు. ఇక మూడోదైనటువంటిది మయూరవనంలో ఛాయాదోషం ఏదైతే ఉందో, ఛాయాహత్యా దోషం అంటే అతను ఎంత అద్భుతమైనటువంటి వాద్యమమ్మ, అనేకమైన కళలు అతనిలో ఉన్నాయి. కడుపులోంచి పేగులు తీసి జయత్వదద్భ్రవిభ్రమత్ భ్రమత్ భుజంగమస్ఫురత్ ధగత్ ధగత్ ద్వినిర్గమత్ కరాళ బాల హవ్యవాట్ ధిమిక్ 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 ధ్వనన్ మృదంగతుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ అని రుద్రవీణ వాయించాడు. ఇప్పుడు ఆ కళలన్నీ కూడా నిరాశ్రయమైనవిగా శరీరం పోవడంతో ఆ కళలన్నిటినీ తీసుకొని వెళ్ళి ఛాయాహత్యాదోషం నిమిత్తము మయూరవనంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఇలా ఈ దోషాలన్నీ పోవాలి అని ఆయన చేసినటువంటి ప్రతిష్టలు, ఆ స్థల పురాణాలు, అక్కడ జరిగినటువంటి ఘట్టము, అక్కడ కనిపిస్తున్నటువంటి రుజువులు, సాక్ష్యాలు, దానికి మూలముగా వ్యాసుల వారు కూర్మ పురాణంలో ఉటంకించటము, ఇవన్నీ కూడా ఆధారాలే. రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్ఠ అక్కడ చేశారు. అందుకని మోడీ గారు ఏం చేశారు, చివరిగా వెళ్ళి దక్షిణము నుంచి ఉత్తరం మూల దాకా కూడా మొత్తము అంతా రామమయం అని చెప్పడానికి రామేశ్వర క్షేత్రానికి వెళ్ళి ఆ రామేశ్వర శ్రీ యొక్క దర్శనం చేసుకొని అక్కడ 32 బావులు ఉంటాయమ్మా. ఆ వాటిల్లో నీళ్లు స్నానం చేయటం, హనుమంతుల వారి యొక్క పాదాలు సముద్రంలోకి ఉంటాయట. అందుకనే మోకాళ్ళ దాకానే విగ్రహం ఉంటుంది. అక్కడ శంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి చంద్రమౌళీశ్వర లింగ ప్రతిష్ఠ అక్కడ జరిగింది. కాబట్టి ఆ క్షేత్రమే ఒక వైభవమైన క్షేత్రం. అక్కడ చక్రతీర్థము అని ఉంది. అదేమిటయ్యా అంటే, రాముడు సముద్రుణ్ణి ఒక్కసారి బాణము తీసి ఎక్కుపెడితే భయపడి బయటికి వచ్చాడు. నేను తపస్సు చేసుకుంటుంటే ఇబ్బంది పెడతావా అని. అయ్యా నన్ను క్షమించు అన్నాడు. లోపల రాక్షసులు ఉన్నారు. అయితే ఈ బాణం ఆ రాక్షసుల మీదకి వెయ్యి, నేను అలలు లేకుండా ఉంటాను. ఈ రోజుకి రామేశ్వరంలో సముద్రంలో అలలు ఉండవు. చక్రతీర్థం అంటారు. అక్కడే తొలి తీర్థం. అందులోకి వెళ్ళి మనమందరము స్నానం చేయటం అనేది జరుగుతుంది. ఇలా రామేశ్వరం నుంచి అయోధ్య దాకా భారతావని మొత్తం అంతా కూడా రాముడి యొక్క పదస్పర్శతో, రాముడి యొక్క అనుగ్రహంతో. అందుకనే పోతరామాచ్యులు చేతులారంగ శివుని పూజింపరేని, చేతులారిందాక అనంత పద్మనాభస్వామి క్షేత్రం వెళ్తే అక్కడ చెయ్యిలా పెట్టి శివలింగానికి అభిషేకం చేస్తూ చేతులారంగ శివుని పూజింపరేని అంటాడు. అదే మనం ఇక్కడికి వెళ్ళినా కూడా, రామేశ్వరం వెళ్ళినా కూడా చేతులారంగ శివుని పూజింపరేని, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువరేని, నోరు నొప్పి పుట్టేదాకా హరికీర్తిని చేయండి అయ్యా. దయయు సత్యము లోనుగా దలపరేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటారు. అలా ఆ రామచంద్రమూర్తి యొక్క ఆ పరమ విభవాన్ని, వైభవాన్ని మొత్తం అన్ని చోట్ల దానికి ఘట్టంగా ఆ రాముడు ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠ చేశాడు, ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠ చేశాడు అంటారు. అందులో భాగంగా తెలంగాణలో కీసరగుట్టలో, మన తెలుగునాట ఆంధ్రాలో చిలుమూరులో, ఓకే, అదే విధంగా రామచంద్రమూర్తి సీతా అమ్మవారు తీసుకొచ్చి చేయటము, రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఇలా అనేకమైనటువంటి విశేష ఘట్టాలు మనకి ఈ రామచంద్రమూర్తితోటి అనుసంధానం అయ్యి ఉంటాయి. అలానే బంగారేష్ శర్మ గారు, మనం చూస్తే రామాయణంలో ఇప్పుడు భరతుడు ఎవరైతే ఉన్నారో, అన్నయ్య వెనక్కి వచ్చేసి మీరు రాజ్యాధికారం చేపట్టండి అని చెప్పి ఎవరైతే తల్లి కోరుకున్నారో ఆ వరం నాకు వద్దు, మీరు రండి వెనక్కి అని చెప్పి పిలవటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో రిక్వెస్ట్ చేశారు కదా. అంటే ఆ టైంలో రాముడు వెనక్కి వెళ్ళకపోవడాన్ని ఎలా చూడాలంటారు? దాని ద్వారా మనం ఎలాంటి నడవడిక, దారిని, మార్గాన్ని తెలుసుకోవాలంటారు? రాముడు దేనికోసం అడవుల్లోకి వెళ్ళాడు? పితృవాక్య పరిపాలన. కాబట్టి తండ్రి ఏమిచ్చాడు మాట కైకకి? ఇదిగో వనవాసానికి వెళ్ళాలి అనేటటువంటి కోరిక ఒకటి, భరతుణ్ణి పట్టాభిషేక్తుణ్ణి చేయాలనేటటువంటివి 2 కోరికలు. ఈయన వాటాగా ఈయన అక్కడికి వెళ్ళాలి. దశరథుడు లేడుగా, ఆయన పోతే ఆయన ఇచ్చిన మాట పోలేదు కదా. కాబట్టి మాట అనేటటువంటిది ఒకసారి బయటికి వస్తే పోదు. రాముడిది ఎప్పుడు ఒకటే మాట,
ఒకటే బాణము. ఒక్కసారి పితృవాక్య పరిపాలన నిమిత్తం నేను వచ్చాను అంటే ఆ తర్వాత ఆ మాట ఎవరు అడగనియండి, ఏదైనా చేయనియండి, ఆ వాక్యాన్ని పరిపాలించి తీరాల్సిందే. ఒకవేళ రాముడే కనుక వెనక్కి వెళ్తే ఈ పూర్తి ఘట్టమంతా రామాయణం అంతా లేదు. రామాయణం ఉంది అంటేనే రాముడి యొక్క పితృవాక్య పరిపాలన ఉంది కాబట్టి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా నియంత్రణ ఉంచుకొని మనం ఒక అక్షరాన్ని బయటికి మాట్లాడాలి. ఒకసారి మాట్లాడాక వెనక్కి తీసుకోలేము దాన్ని. అందుకని రామచంద్రమూర్తిని చూసి నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడతాడు, మాట్లాడేటటువంటి విషయాన్ని అథెంటిక్గా మాట్లాడతాడు ఆయన. అది మనం నేర్చుకోవాల్సింది. రాముణ్ణి చూసి నువ్వు ఏదైనా మాట్లాడిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేవు కాబట్టి యోగ్యమైన మాట, సశాస్త్రీయమైనటువంటి మాట మాట్లాడు అని నేర్చుకోవాలి. అది రామచంద్రమూర్తి యొక్క దీంట్లో గొప్పతనం. తర్వాత రాముడు ఏదైనా వదిలేస్తే 14 ఏళ్ళు నేను రాను అని చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు వదిలేస్తే, మనం ఎవరికైనా దానం ఇస్తే అబ్బా ఆ ఇల్లు ఇచ్చింది నేనే, ఒకప్పుడు ఆ ఇల్లు ఇచ్చాను తెలుసా, ఆయనకి దానంగా నేనే ఇచ్చాను అని మనం అనుకుంటూ ఉంటాం మనసులో. ఒక వస్తువు ఎవరికైనా ఇస్తే ఆ వస్తువు ఇచ్చింది నేనే అని 100 సార్లు అంటాం, వాడిని చదివిచ్చింది నేనే అంటాం, ఇలా ఏవేవో మనం అంటాం. కానీ రాముడు ఒక్కసారి ఇచ్చిన తర్వాత చచ్చిపోయినటువంటి శవము ఎలా మళ్ళీ లౌకికమైన ఇంద్రియ విషయాల్లో అపేక్ష లేకుండా ఉంటుందో అలా వదిలేస్తాడట రామచంద్రమూర్తి. కాబట్టి అలా వదిలేయాలి అనే సూచన మనకిస్తున్నారు. అందుకని రాముడి యొక్క మాట ఒకటే, ఎప్పుడూ మారదు. భరతుడు కాదు, శత్రుఘ్నుడు కాదు, సుమంతుడు కాదు, రాజ్య ప్రజలు కాదు, మిగతా అందరూ వచ్చిన సీతమ్మే మళ్ళీ మార్చుకోమని అడిగిన, జనకుడు వచ్చి అడిగిన రామచంద్రమూర్తి ఒక్కసారి అన్న మాట మళ్ళీ వెనక్కి తీసుకోడు, తప్పడు. ఇది శాసనము. అందుకనే రాముడు అంటే అంత గొప్పవాడు. రామచంద్రేణ సంరక్షితోహం అని మనం ప్రార్థన చేసుకోవాల్సింది అందుకేనమ్మా. అలానే మనం చూస్తే హరి యొక్క అంశ శ్రీరాముడు, శివుని యొక్క అంశ హనుమంతుడు. అంటే వీరిద్దరూ లేనిదే ప్రపంచం అనేది లేదు, అసలు సృష్టి అనేదే లేదు. అయితే వీరిద్దరూ కలిసి ఈ రామావతారంలో చేసినటువంటి ఈ మొత్తం చరిత్రను ఎలా చూడాలంటారండి? శివకేశవ అభేదము, శివుడు వేరు విష్ణువు వేరు అనేది మొత్తము మూర్ఖత్వమే. ఎందుకు కారణం ఏమిటి అంటే పరమాత్మ ఎవరయ్యా అంటే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతా ఒకటే అయిన పరమాత్మ తత్వంతో నిండి ఉన్నప్పుడు శివుడు వేరు అని నువ్వంటే రాముడు వేరైపోవట్ల, అదేవిధంగా నారాయణుడు వేరైపోవట్ల. ప్రతి అణువులోనూ నారాయణుడు ఉన్నాడు అన్నప్పుడు శివుడిలో ఉన్నది కూడా ఆయనే. ప్రతి అణువులో శివుడు ఉన్నాడు అన్నప్పుడు నారాయణుడిలో ఉన్నది కూడా ఆయనే. కార్యక్రమాలు కొన్ని ఈ భూమి మీద చేసే నిమిత్తము విడివిడిగా కనిపిస్తున్నారు తప్ప ఆ ఇరువురు వేరు కారయ్యా. అందుకనే ఒక శ్లోకానికి నిదర్శనం చూపించడానికి ఆ ఇరువురు వచ్చారు. ఏమిటి ఆ శ్లోకము అంటే మనందరికీ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ. ఈ ఇరువురు ఒకళ్ళ హృదయం ఒకళ్ళు. అందుకనే శివుడి రూపంలో వచ్చిన ఆంజనేయ స్వామి గుండె చీల్చితే సీతారాములు కనిపించారు. ఆయన ఎంత బద్ధుడై శివుడికి ఉన్నాడయ్యా అంటే ఆ పరమేశ్వరుడు శివస్వరూపంగా వచ్చి అన్నిటినీ ఇచ్చేస్తున్నాడు అని చివరిలో అంతా రామకార్యం పూర్తయ్యాక ఆ శివలింగ ప్రతిష్ఠ చేసి ఆ రామేశ్వరం అనే శబ్దములోనే మేమిరువురం ఒకళ్ళకొకళ్ళం అభేదం అని చెప్పేటటువంటి మాటని చూపించారు. కాబట్టి ఈ ఇద్దరిలో తేడా చూడడము అనేది మహాపాపము. చేతులారంగా శివుని పూజింపరేని. రెండో మాట ఏమిటి? నోరు నొవ్వంగా హరికీర్తినుడు వరేని. నోరు నెప్పి పుట్టేదాకా హరికీర్తి చేయాలి. ఇది ఎవరు చేస్తారయ్యా? నిరంతర రామనామ నిర్నిద్రుడు రుద్రుడు ఆ శివుడు నిరంతరం రామనామం చేస్తూ ఉంటాడమ్మా. ఎంత గొప్పగా రామనామం చేస్తాడయ్యా అంటే విష్ణు సహస్రనామం అంతా పూర్తయిందట. పార్వతీ అమ్మవారు పరమేశ్వరుణ్ణి అడిగిందయ్యా, ఈ కలియుగంలో భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్ జగదాదిజ రుద్ధ స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్ భాస్కరద్యుతి అనమంటే అనలేరయ్యా. కాబట్టి వీళ్ళందరూ తరించాలి అంటే తేలికైంది ఏదైనా ఒక్కటి చెప్పు
అని చెప్పాడు. అడిగింది, కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం స్తోతుమిచ్చామ్యహం ప్రభో. అయ్యా ఒక్కటి చెప్పండి ఏదైనా అంటే, అంత పరమేశ్వరుడు బోధించింది ఏమిటమ్మా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామానండిరా చాలు, ఇంతకు మించినటువంటిది ఇంకొకటి లేదు అనే మాటే కదా ఆయన చెప్పింది. కాబట్టి వాళ్ళిరువురు అభేదంగా ఉన్నారు, మనము భేదము తీసుకురాకూడదు. మహాభారతం వ్యాసుడు రాశాడు, మహాభారతాన్ని మనం నమ్ముతాం. నమ్మినప్పుడు కృష్ణయ్య ఏం చేశాడు? ఆయన మొత్తము యదువంశమంతా సంహారం కావాలి అంటే అతను వెళ్ళి హిమాలయాల్లో ఉపమన్యు మహర్షి దగ్గరికి వెళ్ళి శివ విద్యని ఉపదేశం పొందుతాడమ్మా. ఆ శివ విద్యని ఉపదేశం తీసుకొని ఆ శివ విద్య ద్వారా తపస్సు చేసి శివ సహస్రనామాలు చెప్తే శివుడు ప్రత్యక్షమైతే అప్పుడు శివుడు ఒక్క వరం అడిగాడు, అయ్యా నాకు మొత్తాన్ని తీసే ఒక కొడుకు కావాలి అని. ఆ కొడుకు ఎవరో కాదు, పుట్టినటువంటి కొడుకు శివుడి పేరే పెట్టాడు కృష్ణుడు. శివుడి కొడుకు పేరు సాంబుడు. సాంబుడు అంటే ఎవరు? సాంబ సదాశివ. అంబా సమేతుడైనటువంటి శివుణ్ణి సాంబుడు అంటాడు. కాబట్టి అలా అంబా సమేతుడైనటువంటి శివుడిగా సాంబుడి పేరు పెట్టాడు. వాళ్ళకి లేదు భేదం. మనం ఎందుకు తెచ్చుకుంటున్నాం భేదము? ద్వేషము అనేటటువంటిది ఎప్పుడూ హృదయంలో ఉండకూడదు. ఎప్పుడూ ప్రేమ అనేటటువంటి తత్వాన్ని చెప్పాలి. ఇది ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఆ ప్రేమ తత్వాన్ని ఇచ్చారు. విద్వేషం వద్దు, శివుడు ఎక్కువ విష్ణువు తక్కువ, విష్ణుడు ఎక్కువ శివుడు తక్కువ, ఇవన్నీ వద్దయ్యా. పరమాత్మని పూజించుకోండి, ఆయన సర్వవ్యాపకుడు, ఏ రూపంలో నీకు కావాలంటే ఆ రూపంలో దర్శనమిస్తాడు అనే విషయాన్ని మనకి బోధ చేశారమ్మా. అందుకని ఇవాళ బాలరాముడు మనకి రావటం, మళ్ళీ ధర్మరాజ్యం అనేటటువంటిది ఇక్కడ ప్రతిష్ఠించబడుతుంది. తొందరలో ఆ ధర్మరాజ్య ప్రతిష్ఠ జరగబోతోంది. అలానే అందరూ కూడా చెప్తూ ఉంటారు రామరాజ్యం రావాలి, రామరాజ్యాన్ని స్థాపిస్తామని చెప్తూ ఉంటారు. అంటే రాముడు అయోధ్యకి తిరిగి వచ్చిన తరువాత, ఆయన పట్టాభిషిక్తుడై ఈ రాజ్య పరిపాలనను చేపట్టిన తర్వాత ప్రజలకు ఆయన అందించినటువంటి సంక్షేమం గురించి ఎక్కడైనా వివరించడం జరిగిందా అండి? కావాల్సినంత ఉందమ్మా. రామరాజ్యంలో ఏమిటయ్యా అంటే, తల్లిదండ్రుల కంటే ముందే పిల్లలు చచ్చిపోవడం ఎవడో చూడలేదు. తల్లిదండ్రుల కంటే ముందు పిల్లలు పోకూడదు. ధర్మమైనటువంటి రాజ్యం వెళ్తే తల్లిదండ్రుల కంటే వాళ్ళ కంటి ముందు పిల్లలు పోరు, ఇది సిద్ధాంతం. తర్వాత రెండోది, వితంతువులు అయినటువంటి స్త్రీలు లేరు అనే పదం చెప్తారు. అంటే అంత గొప్పగా సామ్రాజ్యం నడుస్తూ ఉండేది. అందరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేవాళ్ళు. అడుక్కు తినేటటువంటి వాళ్ళు లేరు. అయ్యా అన్నమో రామచంద్ర అన్నటువంటి వాడు లేడు. అందరూ ఆనందంగా జీవించేటటువంటి వాళ్ళు. ప్రతి ఒక్క ఫలము ప్రతి ఒక్కడికి, ప్రతి ఇంటికి, కుటుంబానికి, ప్రతి మనిషికి సక్రముగా తరతమ భేదం లేకుండా ఎవ్వరికి ఏ ఫలాలు చేరాలో అవన్నీ చేర్చేటటువంటి వాడు. అందరూ కూడా అవసరాన్ని మించి ఎవరూ నోరు పారేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చేసేవాళ్ళు కాదట. అలా రామచంద్రమూర్తి యొక్క తత్వము ఎంత వైభవమైందయ్యా అంటే, రామరాజ్య ప్రతిష్టలో తరతమ భేదము లేకుండా అందరూ ఆనందంగా, ఒక కుక్క కూడా వెళ్ళి ఆమె గోడు చెప్పుకుండేదట. ఆ కుక్క కూడా గోడు చెప్తే రామచంద్రమూర్తి విన్నాడు అంటారు. కాబట్టి అలా అద్భుతంగా అనేక మంది మహాత్ములు సాధు సంతువుల మధ్యలో ఇవాళ మనకి ఇక్కడ ప్రతిష్ట ఆరంభమైంది. అలాంటి రామరాజ్యం మళ్ళీ రావాలి ఈ రాముడు రావడంతో అని కోరుకుందాం. అలానే చూసిన బంగారయ్య శర్మ గారు, అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మనం చూసాం బిగ్ బి అమితాబ్ బచ్చన్ని కూడా మనం ఆ సీటింగ్లో కూర్చున్న వాళ్ళలో చూడొచ్చు. ప్రముఖులందరూ కూడా చేరుకున్నారు. అక్కడ భద్రతను కూడా అంతే కట్టుదిట్టంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రధాని మోదీ కూడా మరి కాసేపట్లోనే రామ జన్మభూమి ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. చిరంజీవి, రామ్ చరణ్, అనిల్ అంబానీ వీళ్ళందరూ కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి చేరుకున్నారు. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. రజనీకాంత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిని కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అలానే నిన్ననే పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ రామ్లల్లా ఆలయ ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము.
సో చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. సాధు పొంగవులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరైతే ఈ 500 సంవత్సరాల కాలంలో అంటే రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యం కోసం అసువులు బాసినటువంటి కుటుంబాలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. సాధారణ భక్తులు కూడా లక్షల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లోనే అద్భుత ఘట్టం కూడా ఆవిష్కృతం కాబోతోందండి. శతాబ్దాల ఎదురుచూపు ఫలించే గడియలు ఆసన్నమయ్యాయి. కాసేపట్లో అపురూప ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. జగమంతా సంబరపడేలా, భక్తి పారవస్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం మరి కాసేపట్లో అంగరంగ వైభవంగా జరగనుంది. మనం ఆ ఆలయాన్ని కూడా చూడొచ్చు. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. పూల తోరణాలతో మొత్తం అలంకరించారు. అనేక పూల రకాలతో విభిన్న ఆకృతులతో దేవాలయం మొత్తం అలంకరించారు. అతిరథ మహారథులంతా ప్రముఖులంతా కూడా దేవాలయానికి చేరుకుంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం రాజ్నాథ్ సింగ్ కూడా గుడికి చేరుకున్నారు. దీనికంటే ముందు ప్రధాని ఎయిర్పోర్టుకు చేరుకున్నారన్న సమాచారం కూడా మనకు అందింది. మరి కాసేపట్లో అయోధ్య రామాలయానికి ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు. ముందుగా రాజ్నాథ్ సింగ్ అక్కడ స్వామివారికి పూలమాల వేసి నమస్కరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అనేక మంది ప్రముఖులు దగ్గరలో ఉన్న దేవాలయాలని కూడా విచ్చేస్తూ ఉన్నారు. ఎవరైతే అయోధ్యకు రాలేకపోయారో వాళ్ళంతా కూడా దేవాలయాలకు వెళుతూ రామనామ స్మరణలో వాళ్ళంతా కూడా భక్తి పార్వస్యంలో మునిగి తేలుతున్నారు. అయితే అయోధ్యకైతే ప్రధాని మోదీ చేరుకున్నారు. మరి కాసేపట్లో దేవాలయానికి కూడా రాబోతూ ఉన్నారు. రామ్ లల్లా విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. మరి కాసేపట్లో గుడికి చేరుకోబోతున్నారు. అతిరథ మహారథులు ప్రముఖులు అంతా కూడా అంటే పారిశ్రామికవేత్తలు, అలాగే క్రికెట్ దిగ్గజాలు కానీ కళాకారులు మొత్తం అంతా కూడా అయోధ్యకు తరలి వెళ్లారు. ఎవరైతే అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా తమ తమ ప్రాంతాలలో రామనామ స్మరణ చేస్తూ దాన్ని కరులారా వీక్షించేందుకు టీవీల ముందు స్క్రీన్స్ ముందు కూడా వాళ్ళంతా కూడా చూస్తున్నారు. మరి కాసేపట్లోనే ఆ శుభ గడియ రాబోతోంది. మనతో పాటు బంగారే శర్మ గారు ఉన్నారు. శర్మ గారు, ఒక్కొక్కరు వెళుతూ ఉన్నారు. ఈవెన్ మోదీ ప్రధాని కూడా చేరుకున్నారు అక్కడికి. మరి కాసేపట్లోనే ప్రాణ ప్రతిష్ఠ కూడా జరగబోతోంది. చాలా అద్భుతమైనటువంటి ఘట్టము. ఇవాళ దేశంలో ఉండేటటువంటి చాలామంది ప్రముఖులు అక్కడికి చేరటము, వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చోవటము జరిగింది. త్యాగరాయ స్వామి వారు ఒక అద్భుతమైన కీర్తన చెప్తారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, ఎందరో మహానుభావులు అని ఒక మాట. ఎందరో మహానుభావులు అంటూనే అలాంటి వారెందరో, అలాంటి మహానుభావులు ఎందరో అని అనుమానం వచ్చేట్టుగా రెండు రకాలైనటువంటి సందేహాస్పదంగాను ఆనందమయంగాను శబ్దాన్ని వేస్తారు. ఎవరయ్యా మహానుభావులు? చందురు వర్ణూని హృదయార విందమునా జూచి బ్రహ్మానందముందు వారు మహానుభావులు. ఆ రామచంద్రమూర్తిని హృదయంలో పెట్టుకొని అలా తలుచుకుంటూ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మహానుభావులే. మానస వనచర వర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారందరూ మహానుభావులే. ఈ మనస్సు అనేటటువంటి కోతి ఈ విషయం ఆ విషయం ఆ విషయం ఈ విషయం మీదకి ఎగురుతూ ఉంటుంది. ఇలా ఎగిరేటటువంటి మనస్సుని ఎవరు నియంత్రించి మూర్తి రామచంద్రమూర్తిని బాగా పొడగంటారో అలాంటి వాళ్ళందరూ కూడా చాలా మహానుభావులు. హరిగుణ మణిమయ గళములు శిరమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో జగమెల్లయు సుధాదృష్టిచే బ్రోచువారెందరో మహానుభావులు అంటారు. ఆ మొత్తము నిరంతరము హరినామస్మరణ చేస్తూ హరిగుణ గణాల్ని దలుచుకుంటూ ఆయన కోసం శరీరం మర్చిపోయి పులకించి ఆడి నృత్యం చేసి ఈ రాముడు తప్ప నాకు ఇంకొకటి లేదు అని సర్వస్వం అనుకుండేటటువంటి వాళ్ళు అందరూ మహానుభావులే. అలాంటి మహానుభావులు ఎంతెంతమంది అక్కడికి వెళ్ళారో ఆ అయోధ్యలో వాళ్ళందరూ మహానుభావులే. అక్కడికి వెళ్లకుండా ఎక్కడో దూరంలో కూర్చొని కూడా రాముడే సర్వస్వం అనుకొని ఆ రాముణ్ణి తలుచుకుంటూ టీవీలకు అతుక్కుపోయి ఎప్పుడూ ఆ రామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ఠ అవుతుందా అని టీవీ మాధ్యమాల ద్వారా మంత్ర జపాదుల ద్వారా ఎవరు అనుష్ఠానం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా మహానుభావులే. కాబట్టి ఎవరు ప్రముఖులయ్యా రాముడి దగ్గర అంటే ఎవరు వాళ్ళ చిత్తమనే పుష్పాన్ని ఆయన పదపద్మాల దగ్గర సమర్పిస్తారో వాళ్ళందరూ ప్రముఖులు. ప్రముఖుడైనటువంటి వాడు ఒక్కడే రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క నిజతత్వాన్ని ఎరిగినటువంటి మిగతా ప్రముఖులు అనేకమైనటువంటి సాధు సంతులు
మహానుభావులు అక్కడికి విచ్చేసి వేంచేసి వెళ్ళి ఆ రామమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సుమారు 8,000 మంది దాకా కూడా అక్కడ అవకాశం వచ్చింది. ఆ భాగ్యం వాళ్ళకి లభించింది. ఆ భాగ్యం వాళ్ళకే కాదు, ఇవాళ మనందరి హృదయంలో కూడా బాలరాముడు పుడుతున్నాడు కాబట్టి ఆ భాగ్యము టీవీలో నుంచి చూస్తున్నటువంటి అందరికీ ఎవరెవరికి హృదయం ఉందో వాళ్ళందరికీ కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క దర్శనం అవుతుంది. కాబట్టి ఎందరో మహానుభావులు, అలాంటి మహానుభావులందరికీ కూడా వందనాలు అని తలుచుకోవాలి. అవకాశం ఇచ్చాడంటే రాముడు ఇవ్వాలి, కానీ అది మనం కోరుకుంటే వచ్చేది కాదు. రాముడు అలాంటి మహాత్ములు అనేక మందిని ఆహ్వానం చేశాడు. ఇంకా అనేక మందిని రాలేనటువంటి వాళ్ళని నేనే వచ్చి మీ హృదయంలో ఉంటాను అని ఆ రాముడే వచ్చి వాళ్ళ హృదయాల్లో ఉన్నాడు. రామతత్వంలో ఎప్పుడు అంతా ఒకటే, సర్వం రామమయం జగత్. ఓకే, బంగారే శర్మ గారు, మామూలుగా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. చేయక ముందు శిల్పానికి, చేసిన తర్వాత ఎటువంటి శక్తి వస్తుంది? అసలు ప్రాణప్రతిష్ఠ ఎందుకు అంటారు? అంటే మామూలుగా జనరల్గా చెట్టు మీద ఉంటే కొమ్మ, శిల్పి చెక్కితే బొమ్మ, తీసుకొని వచ్చి దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తే అమ్మ. అద్భుతంగా ఉంటుంది. ఏమిటి ప్రాణప్రతిష్ఠ మహాత్మ్యము అంటే, ఆగమోక్తంగా దానికి అవసరమైనటువంటి అన్ని కళల్ని చెక్కి తీసుకొచ్చాం. పరమాత్మ ఒక్కడే, వాడు సర్వవ్యాపకుడై అనంతుడై అంతటా నిండి ఉన్నాడు. అంతటా నిండి ఉన్న వాణ్ణి చూడగలిగేటటువంటి శక్తి మన మనస్సుకి కానీ, మన నోటితోటి కొలవగలగడానికి తగ్గటువంటి శక్తి మన నోటిలో వచ్చే మాటకి కానీ లేవు. కాబట్టి సూర్యుడు అంతటా ఉన్నాడు, సూర్యనారాయణమూర్తి కిరణాలు అంతటా ఉన్నాయి కదమ్మా. అంతటా ఉన్న ఆ సూర్యుడి కిరణాలని మళ్ళీ ప్రత్యేకంగా ఒక భూతద్దాన్ని తీసుకొచ్చి పెడితే ఎలా దహించే విధంగా అధిక శక్తి వస్తుందో, అలా అంతటా నిండి ఉన్న పరమాత్మ ప్రత్యేకంగా అనుగ్రహించే నిమిత్తము ఒక రూపాన్ని అక్కడ తయారు చేసి ప్రతిష్ఠ చేస్తారు. మళ్ళీ ఆ రూపానికి ఏమని పూజ చేస్తాం? అనంతాయ నమః, ఆదిమధ్యాంతరహితాయ నమః, కేవలాయ నమః, నిర్గుణాయ నమః, సకల గుణాభిరాముడు అంటాం, నిర్గుణుడు రాముడే అంటాం. ఈ రెండూ కూడా రామచంద్రమూర్తే. కాబట్టి మనల్ని అందరినీ అనుగ్రహించడానికి మనము ఆయన్ని నిర్గుణంగా చూడలేకపోతున్నాం కాబట్టి ఒక రూపాన్ని తెచ్చుకొని మంత్రప్రతిష్ఠతో అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తే ఆ వేదోక్తమైన మంత్రప్రతిష్ఠ వల్ల రామచంద్రమూర్తి తత్వము కాపాడబడేటటువంటి తత్వము ఆ విగ్రహమందు ప్రవేశించి ప్రతి ఒక్కడిలో ఉన్న రాముడు జాగృతమవుతాడు. అక్కడికి వెళ్ళంగానే మనలో ఉన్న రాముణ్ణి జాగృతం చేసుకోవడం కోసం వేదము ఎదురుగుండా ఒక రామస్వరూపాన్ని పెట్టి జాగృతి చేసుకోవడానికి అవసరంగా తయారు చేసింది. ఇది ఒకటైతే, రెండోది చాలామంది నాస్తికులు వేసేటటువంటి ప్రశ్న, ఓ రాయి పెట్టంగానే దేవుడు అయిపోతుందా, అంత కొలిచే అంత గొప్పదవుతుందా అనే ప్రశ్న వేస్తారు. మూర్ఖులైనటువంటి వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం ఒకటే, అన్నీ కాగితాలే, కానీ నువ్వు ఒక 100 రూపాయల రెవెన్యూ స్టాంపు పేపర్ వేసి దాని మీద 2 ముద్రలు కొట్టి సంతకం పెడితే అప్పటిదాకా 10 రూపాయలు 5 రూపాయలు అయినటువంటి కాగితము 10,000 కోట్లకి సమానం కావట్లేదా? సామాన్యమైనటువంటి నీ లౌకికమైన జగత్తులోనే సామాన్యమైన కాగితాన్ని 10,000 కోట్లు చేయగలంగా లేంది అపరిమితమైనటువంటి వేదరాశి, అద్భుతమైనటువంటి వేదరాశి ఆ రాయిని పరమాత్మ స్వరూపంగా అనుగ్రహించే విధంగా మంత్రోక్తంగా తయారు చేయదా? ఆ యంత్రాలు చెక్కి పెట్టి ఈ ప్రకృతి శక్తిని మొత్తాన్ని ఆవాహన చేసి ఓ దగ్గర పెట్టదా? కాబట్టి అలాంటి శక్తిని పెట్టేటటువంటిదే ఈ క్షేత్రము. అందుకని విగ్రహ ప్రతిష్ఠ మనం అందరం చేస్తాం. ఓకే, బంగారే శర్మ గారు, ఈ రాములు వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ దేశ నలుమూలల నుండి భక్తులు అనేక కానుకలు పంపారండి. అంటే కొంతమంది శక్తి ఉన్నవాళ్ళు బంగారం, వెండి ఇస్తే చాలామంది ఇటుకలు పంపించారు. కాశ్మీర్ నుంచి కాశ్మీరీ యువతులు కుంకుమ పువ్వు పంపారు. తమిళనాడు నుండి పట్టు వస్త్రాన్ని, బెడ్షీట్ని పంపించారు. కొంతమంది ఎక్కడైతే శబరి దగ్గర రేగుపళ్ళు తిన్నారో ఆ ప్రాంతం నుండి రేగుపళ్ళు కూడా పంపించారంట. అంటే భగవంతుడికి ఏది విలువైంది కాదు, ఏదైనా సరే భక్తి రూపంలో సమర్పించేది ఏదైనా అమూల్యమైంది. వేరే దేశం. అవును, అవునమ్మా. అయితే స్వామివారి ఏం కోరుకోడు, ఆయన ఆనందంగా వచ్చి ఉంటున్నారు. ఆయన వస్తున్నాడని మనం సంబరం చేసుకుంటున్నాం. రామచంద్రమూర్తి ఆయన ఉద్భవించేటటువంటి సమయంలో దేవతలందరూ ఎదురు చూశారట, పూల వర్షం కురిపించుకున్నారు.
వాళ్ళందరూ అబ్బా మమ్మల్ని అనుగ్రహించడానికి రామచంద్రమూర్తి రూపములో శ్రీమన్నారాయణుడు అవతారం ఎత్తుతున్నాడు అని వాళ్ళందరూ అనేక కళ్ళతోటి అక్కడ ఎదురు చూస్తూ కూర్చున్నటువంటి వాళ్ళు ఎప్పుడు రాముడు వస్తాడా, వశిష్ఠుడు నేను ఎప్పుడు పాఠం చెప్పగలుగుతాను, రాముడు వస్తేనే కదా పాఠం చెప్పేది అని ఆయన ఎదురు చూస్తూ కూర్చున్నాడు. నేను గురువునయ్యేటటువంటి అవకాశం, పరమాత్మకి గురువునయ్యే భాగ్యం నాకు కలిగిస్తున్నాడు. ఎందుకు? వశిష్ఠుల వారి గురువు గారు నారాయణుడే. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం గోవింద యోగీంద్ర మదాస్య శిష్యం శంకరాచార్యం అక్కడ దాకా వరుసగా చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు నారాయణుడి నుంచే విద్య నేర్చుకున్న వశిష్ఠుడు మళ్ళీ నారాయణుడికి బోధించడం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. విశ్వామిత్రుడు నా దగ్గర ఉండే అస్త్రశస్త్రాలు ధనుర్రాలు అన్నీ కూడా నేను ఎలా ఇవ్వాలి అని ఆయన ఎదురు చూస్తూ కూర్చున్నాడు. రామావతారం అవుతేనే కదా మన దగ్గర ఉన్న శక్తిని, అలా చీరలు నేసే శక్తి ఉన్నవాళ్ళు చీరలనిచ్చారు. కుంకుమ పువ్వుని పండించేటటువంటి వాళ్ళు కుంకుమ పువ్వుల్ని పంపించారు. నదీ జలాల దగ్గర ఉన్న వాళ్ళు నదీ జలాలని తీసుకొని పంపించారు. అక్షతలు కట్టేటటువంటి వాళ్ళు అక్షతల్ని తయారు చేసి పంపించారు. తిరుమల నుంచి లడ్లని పంపించారు. అనేక రకాలైనటువంటి లడ్లు రకరకాలైనటువంటి వస్తువులు అన్నీ కూడా అక్కడ నిండిపోయి దేదీప్యమానంగా చూడమ్మా, రామచంద్రమూర్తికి అవసరమైనటువంటి ఒక మహా సామ్రాజ్య నిర్మాణం చేశారా అన్నంత వైభవంగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆ రామ సామ్రాజ్యము అద్భుతంగా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చి. ఎందుకు పంపిస్తారయ్యా అంటే, నాయన అన్నిట్లో నువ్వే ఉన్నావు, ఇప్పటిదాకా మేము తింటున్నాం, మా జీవనం మా బతుకు మాకొచ్చే వస్తువులు అన్నీ నువ్విచ్చినవే అని చెప్పడానికి గుర్తుగా ఆయనకిస్తారు. అందుకనే ఆయన పత్రం పుష్పం ఫలం తోయం పెద్ద పెద్దవేం అడగల. ఓ పత్రం పెట్టండిరా, ఓ పుష్పం ఇవ్వండి, ఓ ఫలం ఇవ్వండి, అవి దొరక్కపోతే అన్ని నీళ్లు పోయండి, నేను సంతోషిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఎవరి శక్తి కొలది ఆనందాన్ని వాళ్ళు ప్రకటించుకుంటూ స్వామివారికి అందించారమ్మా. థ్యాంక్ యూ బంగారేశ్వర్మ గారు. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు.